జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని జనసేన నాయకులు చల్లా వరుణ్ మండిపడ్డారు. జనసేన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ మూడు పెళ్లి చేసుకుంటే మీకెందుకని ముందు మీ ఎమ్మెల్యేలను కాపాడుకో అంటూ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చదువుకునే విద్యార్థుల ముందు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. పిల్లలకు ఏం చేశామో చెప్పాల్సింది పోయి పవన్ గురించి చెడుగా మాట్లాడడం ఏంటని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్కు వస్తున్న ఆదరణ చూసి జగన్ భయపడి నిత్యం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై దూషిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని జనసేన టీడీపీ చిత్తుగా ఓడిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. అర్థమవుతుంది. రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడగదలుచుకున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రాన్ని సుమారుగా ఇప్పుడు మీరు అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మేము మీ గురించి మాట్లాడలేమా? మేము చెంచల్గూడ దొంగ అని మేము అనలేమా? లేకపోతే చెంచల్గూడలో నువ్వు 16 నెలలు జైలు శిక్ష అనుభవించి సుమారుగా 13 సిబిఐ కేసులు 3 ఈడీ కేసుల్లోన ముద్దైకున్న వ్యక్తివి, 1,00,000 కోట్లు స్కామ్ చేసి 16 నెలలు జైలు వచ్చిన వ్యక్తివి నేను దొంగ అని మేము పిల్లేమా? చెంచల్గూడ దొంగ అని మేము అనలేమా? సంస్కారం అంటూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రాయలసీమలో పుట్టి రాయలసీమ వాసిగా రాజకీయాల్లోకి ఆడవాళ్ళని పిల్లలు లాగకూడదనే ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదా? అలాంటి లాగిన వ్యక్తుల్ని మన రాయలసీమలో ఏమంటారో తెలుసు కదా. ఆ మాట మా నోటంటే చెప్పించొద్దని జగన్మోహన్ రెడ్డి గారు. సుమారుగా ఈరోజు రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల అప్పారావులాగా తయారయ్యావు. నువ్వు ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టావు.